ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా మాలాంటోళ్ళకి మీరిచ్చే హైప్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా తహతహలాడుతూ ఉంటాడు వాళ్ళు చేసే పనులతోటి. జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్రలో నిలిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఎలా అంటే పింఛన్లు 1వ తారీఖుకే పొద్దున్నే చీకటితోటి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏదైతే అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు భిన్నంగా. ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించడం, అది సృష్టికర్తగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మీరు పేరు నిలిపే విధంగా ఉంచడం కృతజ్ఞతలు సార్. సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పి ప్రజలు మళ్ళీ చర్చనీయాంశం ఇలా చేశారు. మీకు కృతజ్ఞతలు సార్. ఇంకోటి, ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఆయన పేరు మీద ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఆయన పేరు మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏముంటుందో మరి కామెంట్లో పెట్టండి మీరే.